నోటికెంచి జారిన మాట వంటి మీద పడ్డ దెబ్బ తిరిగి రాదంటారు. నోటికెంచి ఓ మాట మాట్లాడేటప్పుడు ఎనక ముంగట చూసుకొని మాట్లాడాలి. అటెంక తలిగొస్తుందా తప్పొస్తుందా అనేది తెలిసి మాట్లాడాలి అంటారు పెద్దోళ్ళు. నరాలు లేని నాలుకతోని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడొద్దు అనేటిది పెద్దోళ్ళు చెప్పేటి మాట. అగో అట్లా ఎనక ముందు చూడకుండా ఈసారి మాట్లాడిన మాటలకు గింత కంపైతుంది. ఇప్పుడు ఇటు పట్నంలో ఉన్న తెలంగాణ భవనంలో మాట్లాడి బయటికి రాగానే నాంపల్లి పోలీసు వాళ్ళు బండ్లెక్కిచ్చారు బాలకసుమన్ అన్నాను. మళ్ళెందుకంటే సింగరేణి మీద అడ్డగోలుగా మాట్లాడిన కేసులా ఇక ఇప్పుడు గోల్డ్ మెడల్ వచ్చినట్టు ఫీల్ అవుతుండొచ్చునో అన్నా. మీరు మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టురి మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టురి, పోయి మొత్తం జీఎం కానీ ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి. కోసిపారే రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారు పోయారండి. 1 నెల రోజులు జైలుకి ఏం పోయింది, 45 రోజులు పోయారండి. జైలుకు పోతే ఒక కేసు అయితే మంచిగా మెడల్ వచ్చినట్టు గోల్డ్ మెడల్ వచ్చినట్టు ఫీల్ కావాలి తప్ప భయపడదు. ఇవన్నీ మొన్న మాట్లాడిన మాటలు. సింగరేణి ఆఫీసును కాలబెట్టులి, అంగడంగడి చెయ్యులి, రైలు రోకాన్ని పెట్టులి, రైలు పట్టాలు కోసిపాలేయులి, కేసులు అయితే జైలుకు పోతాం, ఏమైతుంది గోల్డ్ మెడల్ వచ్చినట్టు ఫీల్ కాలి అని అన్న చెప్పింది. ఇప్పుడు జైలుకు పోకూడతోని అన్నకు గోల్డ్ మెడల్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నట్టు కావచ్చు. ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల మీద కానీ 420 హామీల మీద కానీ వివిధ డిక్లరేషన్ల మీద కానీ ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరి మీద అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించి వేధించుడు వారికి పరిపాటిగా మారిపోయింది. చెంచల్గూడ, చెర్లపల్లి జైళ్లలో 2009 నుంచి 2014 వరకు వివిధ సందర్భాల్లో జైళ్లలో ఆనాడు నన్ను టార్గెట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంచింది. ఈ 3 సంవత్సరాల పాలనలో నా మీద 10ల సంఖ్యలో కేసులు పెట్టింది. అక్రమంగా అనేక కేసులు పెట్టి నన్ను వేధిస్తా ఉంది. జైలుకు పోవుడు అంటే ఇంటికి పోయి ఏసీలో కూర్చున్నంత చల్లగా ఉంటదేమో అన్నకు. మరి ఓట్లు వడనందుకు, అధికారంలోకి రానందుకు ఇక ఆఫీసులు కాలబెట్టుడు, రైలు పట్టాలు వీకేసుడు, లేన్లోళ్ళు పుట్టించుడు, కడబిడలు పెట్టుడేనా అని డీజీపీ ఆఫీసులో ఎన్నో పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ వాళ్ళు కేసులు పెడితే ఇవాళ తెలంగాణ భవనంలో ఉండని ఎలకయ్యి ఇట్లా అరెస్టు చేసిరు అన్నట్టు పోలీసు వాళ్ళు. మరి చూడాలే ఇక ఈ పంచాయతీ ఇంతటితో ఆగుద్దో లేకుంటే ముంగట ఇంకేమన్నా రాసుకుంటుందో అనేది.